ఎస్పీ సూర్య ఆకాష్ని స్టేషన్కి తీసుకుపోతూ ఉండగా ఇక భూమి మాత్రం పైనుంచి విండో లోపటి నుంచి చూస్తూ ఉంటుంది. అయ్యో ఆకాష్ ఆకాష్ అని చాలా బాధపడుతూ ఉంటుంది. మీరు భూమిని అడగండి, మీరు అనుకున్నట్టు నేను గగన్ని కాదు అనుకుంటూ వడుతూ ఉండగా ఇక అప్పుడే ఎస్పీ సూర్య మాత్రం ఏంట్రా కొత్త డ్రామా అల్లుతున్నవా, నువ్వే కదరా గగన్వి, మళ్ళీ గగన్ కాదు ఆకాష్ అని కొత్త పేరు పెట్టుకున్నావా? అయ్యో సార్, మీరు అనుకున్నట్టు నేను గగన్ని కాదు ఆకాష్ని. అయితే నువ్వు ఆకాష్ అయితే భూమి దగ్గరికి ఎందుకు వస్తావురా దొంగచాటుగా అని అడిగేసరికి, అంటే తను నాకు హెల్ప్ చేసింది, అందుకే హెల్ప్ చేసిందని, తను కూడా ప్రాబ్లము ఉందని నేను కూడా హెల్ప్ చేయడానికి వచ్చాను అంతే, తనకు నాకు ఏ సంబంధం లేదు అనుకుంటూ సూర్యకు చెప్పగానే ఇక సూర్య మాత్రం అంతా నమ్ముతూ ఉంటాడు. ఇక బయటికి మాత్రం ఇక గగన్ అన్నట్టే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి అనుకుంటూ భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తలుపు తీయండి అనుకుంటూ ఇక డోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడే కేపి మాత్రం బయటికి వెళ్తూ ఉండగా, ఏంటి భూమి గొంతులా ఉందేంటి అనుకుంటూ ఇక వెంటనే డోర్ ఓపెన్ చేయగానే, మామయ్య మామయ్య మీరేంటి ఇక్కడున్నారు? అమ్మా నీకు తర్వాతకి చెప్తాను కదీ, మనం ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఇక వెంటనే భూమిని కేపి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఇక బయటికి వెళ్ళాక, అమ్మ భూమి నువ్వేంటమ్మా ఇక్కడున్నావు, మీ అత్త ఏది, గగన్ ఏడి అని అడుగుతూ ఉండగా మాత్రం, అంటే మామయ్య గగన్ నిన్న మన ఇంటి లోపలికి వచ్చాడు, ఇక ఇంటి లోపలికి వచ్చాడని సూర్య స్టేషన్కి తీసుకొని వెళ్ళాడు, అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మామయ్య. ఏంటమ్మా అంటే మామయ్య అని చెప్తూ ఉండగా ఇక అప్పుడే శారద వస్తుంది. మామయ్య నీకు తర్వాతకి చెప్తాను అని టాపిక్ డైవర్ట్ చేసి, ఏంటమ్మా భూమి ఇక్కడున్నావా నువ్వు, నీకోసం ఎంతో వెతికాం తెలుసా మేము, నువ్వు కనీసం పోయేటప్పుడు మాకొక విషయం అన్నా చెప్పి పోవచ్చు కదమ్మా, నీకోసం చాలా టెన్షన్ పడ్డామ్మా, నిన్ను ఆ సూర్యగాడేమన్నా చేశాడని చాలా ఏడ్చాను నేను అనుకుంటూ ఇక శారద చెప్పగానే, అంటే అత్తయ్య నేను చెప్దాం అనుకున్నా, నాన్న ఇక నన్ను రమ్మని చాలా ఫోర్స్ చేశాడు, ఇక నేను నీకు చెప్పకుండా నాన్నతోనే వచ్చాను, క్షమించు అత్తయ్య అనుకుంటూ ఇక భూమి మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ భూమి ఇప్పుడేంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, అయినా అంత టెన్షన్గా ఉన్నావేంటి అంటే, ఏం లేదత్తయ్య ఊరికేనే అనుకుంటూ ఇక భూమి కూడా మాట్లాడుతూ ఉంటుంది. మామయ్య అత్తయ్య ఇద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి, అమ్మా నువ్వు కూడా రా అమ్మా, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని వచ్చేస్తాను అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఇక స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో స్టేషన్లో చాలా ఆకాష్ మాత్రం అందరితో డ్యాన్స్ చేస్తూ ఇక వైబ్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి ఆటోల నుంచి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఎంట్రీ ఇచ్చాక ఇక లోపలికి పోతూ ఉండగా ఇక అందరూ మాత్రం పోలీసులు కూడా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఆపండి అనుకుంటూ చెప్తుంటే కూడా తన మాట ఎవ్వరు పట్టించుకోకుండా ఉంటారు. ఇక వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, బావా బావా ఏంటి బావా ఇలా చేస్తున్నావు అనుకుంటూ ఇక భూమి ఇక ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. ఇక దగ్గరికి వెళ్ళాక, అయ్యో ఆకాష్ మీరు ఏంటి ఇలా చేస్తున్నారేంటి, మా గగన్ బాబా ఇలా చెయ్యడు, చాలా సీరియస్గా ఉంటారు, మిమ్మల్ని చూస్తే వాళ్ళకు డౌట్ వస్తుంది, మీరు కొంచెం సేపైనా గగన్ బావలాగా యాక్టింగ్ చేయండి, అంటే ఇప్పుడు కూడా నువ్వు చేపట్టి స్టేషన్లో ఉన్నాను, ఇంకా నేను యాక్టింగ్ చేసుకుంటూ ఉండాలా, నీతోనే ఉంటే ఇంకా పెద్ద ప్రాబ్లంలో పడతాను, నేను ఇప్పుడే ప్రూఫ్ చేస్తాను, నేను ఆకాష్ అని ప్రూఫ్ చేస్తాను అనుకుంటూ ఆకాష్ మాట్లాడగానే, అయ్యో ఆకాష్ గారు మీరు అలా మాట్లాడకండి, వీళ్ళకు ఆకాష్ అని తెలిస్తే మా అత్తయ్య కూడా చాలా బాధపడుతుంది, ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది, సెట్ అయ్యే టైంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీకోసం అంతగానం చేశాను, నా కోసం ఈ మాత్రమైనా చేయలేరా అనుకుంటూ ఏడుస్తూ ఉండగా, సరే నువ్వు అది చేసావు కాబట్టి నీకు కొంచెం టైం ఇస్తున్నాను, 1/2 అవర్లో మీరు ఈ స్టేషన్ నుంచి బయటికి రప్పించాలి, నన్ను స్టేషన్లోనే ఉంచాలని చూసారో నేను వీళ్ళందరికీ చెప్తాను నేను ఆకాష్ని అని, లేదంటే నువ్వు బయటికి రప్పిస్తే మాత్రం నేను గగన్ లాగానే యాక్టింగ్ చేస్తాను, ఇక టైం స్టార్ట్ అనుకుంటూ ఇక
ఆకాష్ చెప్పగానే ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆకాష్ మీరు ఇలా చేయడం తప్పు. నేను అంత త్వరగా ఎలా బయటికి రప్పిస్తానో అనుకుంటూ ఇక భూమి మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి టైం అయిపోతుంది. నువ్వు ఇంకా 30 మినిట్స్‌లో మీరు నన్ను బయటికి రప్పించుకోకుంటే నేను ఇప్పుడే ప్రూఫ్ చేస్తాను. నేను ఆకాష్‌ని, గగన్‌ని కాదు అని అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ సరే సరే మీరిచ్చిన టైంలో మిమ్మల్ని బయటికి రప్పిస్తాను అనుకుంటూ ఇక భూమి కూడా బయటికి వెళ్తుంది. మరోవైపేమో అపూర్వ మాత్రం చాలా టెన్షన్ పడుతూ గార్డెన్లో కూర్చొని ఉంటుంది. మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ నీకోసం ఎంతో వెతికాను చూసావా, నువ్వు ఇక్కడ కూర్చున్నావా నువ్వు? మమ్మీ ఇంత టెన్షన్ పడుతున్నావంటే గగన్ బావ బ్రతికున్నాడనే కదా, అయినా బావ బ్రతికున్నాడంటే ఇంత టెన్షన్ పడుతున్నావేంటి మమ్మీ అనుకుంటూ నవ్వుకుంటూ ఉండగా ఇక అపూర్వ మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్రని. ఇక మరోవైపేమో ఇక భూమి కేపీ దగ్గరికి వస్తుంది. మామయ్య నీకు ఒకటి చెప్తానన్నా కదా. అవునమ్మా ఏంటమ్మా ఏదో చెప్తానన్నావు కానీ నేను కూడా హడావిల్లో మర్చిపోయాను. ఏంటమ్మా అంటే మామయ్య మీరు అనుకున్నట్టు గగన్ బావ కాదు. ఏంటి గగన్ కాదా? మరి ఎవరు? ఆకాష్. ఆకాషా? ఆకాష్ ఎవరమ్మా? నువ్వు చెప్పేది ఏం అర్థం అవ్వట్లేదు. అంటే గగన్ బావ లెక్కనే సేమ్ ఉన్నాడు కానీ మీరు అనుకున్నట్టు మన గగన్ బావ కాదు, తన పేరు ఆకాష్ అనుకుంటూ చెప్పగానే అమ్మా నువ్వు చెప్పేది నిజమేనా? అవును మామయ్య, నేను మొత్తం తెలుసుకున్నాను. అంతా చూసాక కూడా గగన్ బావని అనుకున్నాను కానీ లాస్ట్ వరకు గగన్ బావ కాదు ఆకాష్ అని చెప్పేసరికి ఇక ఒకటేసరిగా కేపీ మాత్రం డల్గా ఫేస్ పెట్టి మరి గగన్ ఎక్కడున్నట్టు ఏమో మామయ్య, గగన్ ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు. గగన్ కోసం అంతా వెతికాను కానీ గగన్ బావ ఎక్కడ లేడు, అంటే చనిపోయాడు అనుకుంటూ ఇక భూమి ఏడ్చుకుంటూ చెప్పగానే అమ్మా నువ్వు ఏం బాధపడకు, మెల్లమెల్లగా అవే సర్దుకుంటాయి కానీ ఇప్పుడు ఆ ఆకాష్ ఎక్కడున్నాడు? స్టేషన్‌లో నిన్న మన ఇంటికి వచ్చాడని చెప్పాను కదా. నిజంగా గగన్ బావనే అనుకొని పోలీసులు తీసుకొని వెళ్లారు. ఇప్పుడు ఆ ఆకాష్‌ని బయటికి రప్పించాలి. లేకుంటే తను ఆకాష్ అని ప్రూఫ్ చేస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆకాష్ అని తెలిస్తే అత్తయ్య బ్రతకదు. ఇప్పుడు నిజంగా గగన్ అనుకునే అత్తయ్య బ్రతుకుతుంది. ఇప్పుడు గగన్ అని తెలవకుంటే మాత్రం చనిపోయాడని తెలిస్తే అత్తయ్య బ్రతకలేదు. మామయ్య మీరు ఎలోగా మన ఇద్దరం కలిసి ఆ ఆకాష్ని బయటికి వచ్చేలాగా చెయ్యాలి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే అమ్మ ఏం కాదు, నేను వస్తాను, నేను ప్రూఫ్ చేస్తాను. గగన్ నన్ను చంపడానే కదా స్టేషన్కి వెళ్ళింది. ఇంతి ఇంతగానో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు నేనే చెప్తాను, నువ్వు రా అమ్మ, నువ్వు ఏం భయపడకు అనుకుంటూ ఇక కేపీ స్టేషన్లోకి వెళ్తాడు. ఏంటి కేపీ గారు బాగానే ఉన్నారా, అంత సెట్ అయినట్టే ఉంది కదా అనుకుంటూ ఎస్పీ మాట్లాడగానే ఇక కేపీ మాత్రం ఇక అలానే చూస్తూ ఉంటాడు. గగన్ని బయటికి రప్పించాలి, మేము ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోరు? గగన్ నన్ను చంపాడనే కదా ఇంతగానం చేసింది. నేనే వచ్చి చెప్తున్నాను కదా, గగన్ నన్ను చంపలేదు అనుకుంటూ కేపీ చెప్పగానే ఇక ఇక ఎస్పీ సూర్య కూడా ఏం చెయ్యలేకపోతాడు. అంటే నిన్ను చంపలేదంటే అయిపోతుందా? నిన్న భూమి వాళ్ళ ఇంట్లో నైట్ దొంగతనంగా వచ్చాడు, భూమి దగ్గరికి కూడా వచ్చాడు అనుకుంటూ ఇక ఎస్పీ మాట్లాడగానే ఏంటి ఎస్పీ అలా మాట్లాడుతున్నారేంటి? తన భార్య దగ్గరికి తను వచ్చాడు, దానికి ఇంత పెద్ద సీన్ చేయాలా అనుకుంటూ ఇక కేపీ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఎస్పీకి కూడా చాలా భయంగా వేస్తుంది. ఇప్పుడు శరత్ చంద్ర కేసు పెట్టాడు. శరత్ చంద్ర వచ్చి సైన్ పెడితేనే ఈ గగన్ని బయటికి రప్పిస్తాం అనుకుంటూ ఇక మాట్లాడగానే ఏంటి ఇప్పుడు నాన్న వచ్చి సైన్ పెట్టాలా? ఇప్పుడు నేను నాన్నకు తెలియకుండా బయటికి వచ్చాను. ఇప్పుడు నాన్నను ఎలా సైన్ పెట్టించాలి, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మామయ్య అనుకుంటూ భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు శరత్ చంద్ర వచ్చి సైన్ పెడతాడా, ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.